హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగున్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే మనకి మన ఇళ్ళల్లో ఫంక్షన్లు జరుగుతాయి కదా. ఎప్పుడు ఫంక్షన్లు అయితే ప్రతి ఒక్కరింట్లో జరుగుతూనే ఉంటాయి. అలాగే ఫంక్షన్లు జరిగేటప్పుడు ఈ రోజుల్లో ఫంక్షన్ అంటే గబగబా టెంట్లు వేసేస్తారు, చైర్స్ తెప్పించేసుకుంటారు. అల్లం వెల్లుల్లి పేస్టులు అవన్నీ రెడీగా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఆర్డర్ పెట్టేస్తారు కదా, వాళ్ళన్నీ తెచ్చేసుకుంటారు. తర్వాత మసాలాలు తెచ్చేసుకుంటారు. సరుకులు కూడా అన్ని లిస్ట్ రాసిస్తే మనం తెచ్చి అతనికి ఇచ్చేస్తే మొత్తం అతను రెడీ చేసేసుకుంటాడు. మన చేతితోటి ఎంత ఉల్లిపాయ తొక్క కూడా తీయక్కర్లేదు మనం. ఈ రోజుల్లో ఫంక్షన్లు అన్నీ రెడీమేడ్ అనమాట కదండి. మీకు తెలియనిదే ఉంది, అందరికీ తెలిసిందే. కానీ ఒకప్పుడు మా రోజుల్లో ఫంక్షన్లు అంటే ఎలా ఉండే, ఇంకా ఒక వారం రోజుల్లో ఏదైనా ఫంక్షన్ ఉంది అనగా, ఇంకొక వారం రోజులు ఏదైనా ఫంక్షన్ ఉంది అనగా సరుకులు తెచ్చుకుంటాం. ఇంకా రేపు ఫంక్షన్ రోజు అనగా ఈ సాయంకాలం టెంట్లు వేసేస్తారు. టెంట్లు లేదా ఇదివరకైతే తాటెక్ పందిర్లు వేసేవాళ్ళు. చాలా నేను ఎప్పుడో చిన్నపిల్లప్పుడు తాటేక పందిర్లు అండి, తర్వాత నుంచి టెంట్లు వేయడం మొదలుపెట్టారు. టెంట్లు చూశాను అనమాట. టెంట్లు ఇంకా రేపు ఫంక్షన్ అనగా, రేపు వంటలు అనగా 2-3 రోజుల ముందే చుట్టాలందరూ వచ్చేస్తారు. ఊర్ల నుంచి చుట్టాలందరూ ఇదివరకు రోజుల్లో వారం ముందే వచ్చేసేవాళ్ళు, లేకపోతే 4 రోజుల ముందు 3 రోజుల ముందు అలా చుట్టాలు అయితే వచ్చేసేవాళ్ళు. అందరికీ ఉత్తరాలు రాసేసేవాళ్ళం కదా. 10 రోజుల ముందు, వారం ముందు ఉత్తరాలు రాసేస్తే 3 రోజులకు ఉత్తరం వెళ్ళిపోతే, ఉత్తరం వెళ్ళిపోగానే వాళ్ళు అక్కడ చక్క పెట్టేసుకొని సర్దుకొని వచ్చేస్తారు అందరూ కూడా. మనం కూడా అలాగే వెళ్ళేవాళ్ళం ఆ రోజుల్లో. చుట్టాల ఇళ్ళకి ఉత్తరాలే కదండి ఆ రోజుల్లో. లేదా అర్జెంటుగా రావాలంటే టెలిగ్రామ్, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది మీరు త్వరగా రండి, టెలిగ్రామ్ అంతే. ఫోన్లు అయితే లేవు కదా అప్పట్లో. తెల్లారితే ఫంక్షను, వంటలు చేసుకోవాలి. అయితే అల్లము, చాలా అల్లం తెస్తారు. కొన్ని కిలోల అల్లము, కొన్ని కిలోలు వెల్లుల్లిపాయలు. ఈవినింగ్ టెంట్ వేసేస్తారు కదా, వేసేసిన తర్వాత టెంట్ కింద మొత్తం చేపలు వేసేసుకొని అమ్మలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు, అక్కలు, వదినలు, కోడళ్ళు, మరదళ్ళు ఇలా అందరూ ఒక బ్యాచ్ ఎల్లుల్లిపాయలు ముందు వేసుకొని ఒక్కొక్కరు పొట్టు తీసుకుంటా కూర్చుంటారు. ఎల్లుల్లిపాయలు కొంతమంది అల్లం వేసుకొని నీళ్ళల్లో వేసి నానబెట్టుకొని అది స్పూన్తోనో షాక్తోనో అల్లం గీరుకుంటూ ఉంటారు, తొక్క తీసుకుంటూ ఉంటారనమాట. తెల్లవారుజాము దాకా ఇయ్యే పనులు. కొంతమంది ధనియాలు వేపుకునేవాళ్ళు, ధనియాలు మసాలాలు మిక్సీ. ఆ రోజుల్లో మిక్సీలు లేవు, నూరడాలి. మిల్లుకి ఇచ్చేవాళ్ళు మిల్లుకి ఇస్తారు, బయటికి మిల్లు పట్టించుకునేవాళ్ళు మిల్లు ఏమొద్దు అన్నీ మన ఇంట్లోనే మనమే చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆ రాత్రి అంతా మసాలాల ముద్దలు నూరుకుంటూ ఉంటారు. మసాలాల పొడిలు దంచుకుంటూ ఉంటారు. అల్లం సెక్షన్ వాళ్ళు గీరుకునేవాళ్ళు, కొంతమంది తొక్క తీసేవాళ్ళు, కొంతమంది అత్తమ్మలు, ఆంటీలు, పిన్నులు, పెద్దమ్మలు, వదినలు, మరదళ్ళు అలా అన్నమాట. వాటిని కడిగి ముక్కలు చేసేవాళ్ళు కొంతమంది పెద్ద పెద్ద రోళ్ళల్లో వేసి ఫస్ట్ కచ్చాపచ్చ రోకలు మంటతో దంచేసి, తర్వాత పొత్రం ఉంటుంది, రోల్ పిండి రుబ్బుకునే పొత్రం, దాంట్లో వేసి అల్లం వెల్లుల్లిపాయలు మెత్తగా పేస్ట్ లాగా రుబ్బేసేవాళ్ళు. బల్బులు పెట్టుకొని లైట్లు పెట్టుకొని పాటలు పెట్టుకుని సినిమా పాటలు. ఎలాగా పొద్దున మైకులు ఉండేవి, ఇప్పుడు మైకులు పెట్టట్లేదు, అవి గిక్కులు ఏంటంటో పెట్టుకుంటున్నారు. ఆ రోజుల్లో మాత్రం రేపు ఫంక్షన్ పొద్దునుంచి సాయంత్రం తెల్లజాము నుంచి సాయంత్రం అర్ధరాత్రి దాకా మైక్ ఊదరగొట్టేయడమే అంతే. ఎవ్వడికి నిప్పులు ఉండేవి కావు. అలా చేసేవాళ్ళు. అట్లా తలా ఒక పని అలా చేసుకొని ఎంతో ఫంక్షన్ అంటే అది చిన్న ఫంక్షనా పెద్ద ఫంక్షనా అని ఏం కాదు. ఫంక్షను అంటే అదొక సంతోషం, అదొక ఆనందం. అందరూ ఎక్కడెక్కడ చుట్టాలు అందరూ అక్కడ ఫంక్షన్లో కలుసుకుంటాం. ఆ తిండి మీద ధ్యాస కాదు. రకరకాల పిండి వంటలు, బూరెలు, గారెలు, లడ్డూలు అవన్నీ ఉంటాయి, అవన్నీ కాదు. చుట్టాలు ఎక్కడెక్కడి నుంచో, పల్లెటూరు నుంచి, సిటీల నుంచి, ఎక్కడెక్కడో ఉన్నోళ్ళు, తెలిసినోళ్ళు, తెలియనోళ్ళు, దూరపు చుట్టాలు, దగ్గర చుట్టాలు అందరూ ఫంక్షన్కి వస్తారు కదా. అలా అందరూ కలుసుకొని మీరు పలానా
అమ్మమ్మ వాళ్ళ చిన్నమ్మమ్మ వాళ్ళ కూతురు కొడుకు అల్లుడు అలా మనవడు అలా 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 చుట్టాలు బీరకాయ పీసు కలిపేసుకుని మాట్లాడుకుని అది భలే ఉండేదండి భలేగా. ఈ రోజుల్లో చూస్తుంటే ఒకరికొకరు చుట్టాలు కనపట్లేదు, పట్టాలు కనపట్లేదు. ఎవడన్నా చుట్టం వచ్చాడంటే వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడు రా అని చూసే రోజులు. ఎందుకంటే ధరలు ఆకాశానికి ఎక్కడో ఉన్నాయి. పెళ్ళైన వాళ్ళు కొత్తగా అరుంధతి దుగుదుగుదుగుదుగు అరుంధతి నక్షత్రం కనపడుతుందా కనపడుతుందా అని పెళ్ళి కొడుకు చూపిస్తూ ఉంటారు పెళ్లి కూతురికి. బయటకు వచ్చి మిట్ట మధ్యాహ్నం ఆకాశంలో నక్షత్రం కనపడుతూ ఉంటుంది దాంట్లో వాళ్ళకి చూపిస్తూ ఉంటారు. అలాగా అక్కడెక్కడో ఉన్నాయన్నమాట మన ధరలు ఇప్పుడు. అందుకని వచ్చిన చుట్టాలు ఒకరోజు 2 రోజులు సంతోషంగానే చూసుకుంటారు. తర్వాత 3 రోజులు అమ్మాయిలు వెళ్ళిపోతే ఎప్పుడు వెళ్తారని కాసుకొని ఉండే రోజులు అనమాట ఇవి. అలాగా రేట్లు పెరిగిపోయి మనుషుల్లో ప్రేమలు తగ్గిపోయాయి అనమాట. అంత సందడిగా, అంత హడావిడిగా, అంత హ్యాపీగా ఆ రోజుల్లో ఫంక్షన్ అంటే అట్లుండేదండి. చాలా బాగుండేదండి బాబోయ్! నిజంగా చిన్నప్పుడు ఫంక్షన్లు అసలు పోరు పెట్టేసేవాళ్ళం. ఎక్కడి నుంచైనా ఉత్తరం వచ్చింది మా పెద్దమ్మోళ్ళ ఇంటికాంచి, మా అన్నయ్య వాళ్ళ ఇంటికాంచి, పెద్దనాన్న వాళ్ళ ఇంటికాంచి, ఎక్కడైనా అమలాపురం నుంచో, రాజమండ్రి నుంచో, భీమవరం నుంచి ఎక్కడైనా ఉత్తరాలు వచ్చాయంటే చాలు, అమ్మ వెళ్దామా, పెద్దమ్మోళ్ళ ఇంటికి వెళ్దాము, పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్దామా, అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం, గోల పెట్టి మా పోరు పడలేక మా అమ్మ తొందరగా బయలుదేరేది ఇంకా. అలాగా ఆ ఫంక్షన్లలో చాలా సందడిగా హడావిడిగా కొత్త బట్టలు వేసుకొని, కొత్త బట్టలు కదండి మళ్ళీ ఫంక్షన్లలో కొత్త బట్టలు అంటే ప్రత్యేకంగా కుట్టించుకునే వాళ్ళం కాదులే, కానీ ఎలాగా మేము క్రిస్మస్కి న్యూ ఇయర్కి కొత్త బట్టలు నానుకునేవాళ్ళు కాబట్టి ఇంకా కొత్త డ్రెస్సులు అలాగే ఉండేవి కాబట్టి అవి వేసుకొని అక్కడ మేము తిప్పుకునేవాళ్ళం అనమాట. చిన్నప్పుడు అదొక ఆనందం. గాజులు, కొత్త రిబ్బన్లు, కొత్త గాజులు, చెవులకి గోల్డ్ లేకపోతే రకరకాలు మార్చుకోవడము, కాళ్ళకి పట్టీలు, అలాగా ఎంత బాగుండేదో. ఇప్పుడు ఆ సంతోషం ఫంక్షన్లు అంటేనే కొంతమంది ఇప్పుడు ఫంక్షన్లలో పెద్ద పెద్ద వాళ్ళకి కొంతమంది ఇన్విటేషన్లు డబ్బున్న వాళ్ళకే ఇస్తారు కొంతమంది. ఎందుకంటే గ్రాండ్గా వాళ్ళు కానుకలు అవి ఇవి ప్రజెంటేషన్స్ తెస్తారు అని. పేదవాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వరు చాలామంది, ఎందుకంటే వాళ్ళ ద్వారా వీళ్ళకి ఏం ఉపయోగం ఉండదు అని. ఎందుకంటే చూస్తున్నాం కదా, నేను చెప్పడం కాదు, మీకు కూడా ఈ విషయం తెలుసు. డబ్బున్నోడికే పెడతాడండి. డబ్బున్నోడు డబ్బు లేనివాడికి ఒక ముద్ద పెడితే అది పుణ్యం. పేదవాడికి ఒక ముద్ద పెడితే ఒక 10 మందికి పేదలకి కడుపు నిండా అన్నం పెడితే పుణ్యం. డబ్బున్నోడికే పెడతాడు ఈ రోజుల్లో. అలా అని మంచివాళ్ళు లేరా అంటే ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. పేదలకి సహాయం చేసేవాళ్ళు ఉన్నారు, అన్నదానాలు చేసేవాళ్ళు ఉన్నారు, చూసేవాళ్ళు ఉన్నారు. అందుకనే మన భారతదేశం కొంచెం న్యాయం 4 పాదాల మీద అలా నడుస్తుంది. వేదాంతంలోకి వెళ్ళిపోతున్నాను. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది టాపిక్. అలా ఉండేది కదండి. మీకు ఇవన్నీ గుర్తొస్తున్నాయా నేను చెప్తుంటే? చిన్నప్పుడు ఫంక్షన్లు అవి, మీరు చేసే ఫంక్షన్లో మనం చేసే అల్లరి. అప్పుడు కూడా మా అమ్మ ఏమైనా గోల చేస్తే, విసిగిస్తే, అమ్మ వాళ్ళు ఎదుటి వాళ్ళతో, వాళ్ళ వదినలతోనో, వాళ్ళ అక్కలతోనో, వాళ్ళ వాళ్ళతో ఎవరితోనో మాట్లాడుకునేటప్పుడు అదే సంధి అనమాట. అమ్మ డబ్బులు ఇవ్వక 5 రూపాయలు. అప్పుడు 5 రూపాయలు కాదు, రూపాయి 2 రూపాయలు గొప్ప. అప్పుడు రూపాయలే. 5 రూపాయలు కూడా కాదు. అమ్మ పావులా ఇవ్వ, 10 రూపాయలు ఇవ్వ మా రోజుల్లోలేండి. ఈ రోజుల్లో పిల్లలకి ఇప్పుడు 500 చేతికి ఇస్తేనే కానీ ఆనట్లేదునండి. మా రోజుల్లో పావలా 10 రూపాయలు అయ్యే మాకు గొప్ప. అమ్మ వాళ్ళు అయ్యే ఇచ్చేవాళ్ళు. 10 రూపాయలు కూడా రేరు. పావలా 5 పైసలు 3 పైసలు మా రోజు. ఈ రోజుల్లో ఆ పైసలు లేవు, ఎప్పుడో పోయాయి. ఇప్పుడు పుట్టిన పిల్లలకి 500కి 5 ఇస్తే ఇలా ఇసిరేస్తున్నాడు. అడికి 1000 రూపాయలు చేతులు పెట్టుకుని ఇలా గట్టిగా పట్టుకుంటాడు పుట్టిన పిల్లలు. అలాగా చాలా బాగుంటాయి ఫంక్షన్లు ఆ రోజుల్లో. ఈ రోజులు అన్నీ రెడీమేడ్ ఫంక్షన్స్, రెడీమేడ్ వడ్డించేవాళ్ళు, రెడీమేడ్ వాళ్ళు. అందుకే సామెత వచ్చింది, మన వాళ్ళే వడ్డించేవాళ్ళు. అప్పుడు మన ఇళ్ళల్లో మన పెద్దవాళ్ళే వడ్డించేవాళ్ళు, మన పిల్లలే వడ్డించేవాళ్ళు. ఎందుకంటే వడ్డించేవాడు మనవాడైనా ఏ మూల కూర్చున్నా మనకు పడాల్సినవి పడతాయి అంటారు. సామెత ఉంది కదా, వడ్డించేవాడు మనవాడైతే మనకేం లోటు లేదు, ఎక్కడ కూర్చున్నా మన మాట మనకు వస్తుంది అనుకునేవాళ్ళు అనమాట. అది సామెత. ఆ విధంగా చాలా బాగుండేది కదండి ఫంక్షన్లు. మీకు కూడా మీ ఫంక్షన్లు గుర్తొచ్చాయా? ఫంక్షన్లో మీరు చేసిన అల్లరి,
మీరు చేసిన చిలిపి పనులు అవన్నీ మీకు గుర్తొచ్చాయి. మీరు కూడా కామెంట్ పెట్టండి. మీ లైఫ్లో జరిగినవన్నీ మీరు కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.